ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూరిస్ట్ మనోజ్. ఫ్రెండ్స్, చాలామంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం టైంలో దేవుని దగ్గరగా చూపిస్తారా, లేదంటే వైకుంఠ ద్వారం ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటాయి అనేసి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వైకుంఠ ద్వార దర్శనం టైంలో దేవుని దగ్గరగా చూస్తామా లేదా అనేసి తెలుసుకుందాం. సాధారణ రోజుల్లో మనం ఎక్కడొకరు వెళ్తాం, జయ విజయ వరకు మాత్రమే వెళ్తాం. జయ విజయ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. జయ విజయ వరకు మాత్రమే మనం వెళ్తాము. సామాన్య భక్తులు, తర్వాత విఐపీస్ వచ్చేసి కులశేఖరపడి దగ్గరికి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సాధారణ భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జయ విజయ వరకు వెళ్ళి తర్వాత బయటికి అయితే వచ్చేస్తాం. బయటికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ రైట్ తీసుకుంటే అక్కడ మనకి వైకుంఠ ద్వారం అనేది మనకైతే ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది ఓల్డ్ పిక్ అనమాట. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ ద్వారంలో మనమైతే ఎంట్రీ ఇస్తాం. తర్వాత లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లోపలైతే ఇలా ఉంటుంది. మనం వైకుంఠ ద్వారంలో ఎంత దూరం నడుస్తామంటే ఫస్ట్ ఒక 10 స్టెప్స్ వేసి తర్వాత రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకొని కొంచెం దూరం వెళ్ళి తర్వాత మళ్ళీ రైట్ తీసుకుంటే మనం నేరుగా శ్రీవారి హుండీ వరకు అయితే వెళ్తాం. మనం ఎక్కడ ఎంట్రీ ఇస్తామంటే బయటికి మనం ఎగ్జిట్ దేవుని దర్శనం చేసుకొని ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చేసిన దగ్గర మనమైతే ఎంట్రీ ఇస్తాము. తర్వాత ఎగ్జిట్ ఎక్కడంటే శ్రీవారి హుండీ దగ్గర అయితే మనం ఎగ్జిట్ అవుతాం. ఫ్రెండ్స్, ఈ వైకుంఠ ద్వార దర్శనం టైంలో మనం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేము. సాధారణ రోజులు ఎలా ఉంటుందంటే దర్శనం చేసుకొని మళ్ళీ ఆనంద నిలయం బ్యాక్ సైడ్ అయితే మనం వెళ్ళి తర్వాత అలా పరకామణి మీదుగా మనమైతే ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వస్తాము. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కొంచెం ముందరకు వెళ్తే హుండీ ఉంటుంది. హుండీలో కానుకలు సమర్పించి తర్వాత వెండి వాకిలి మీదుగా మనమైతే ప్రసాదం తీసుకొని బయటికి వెళ్ళిపోతాం. ఈ వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్నప్పుడు మామూలుగానే మనం సాధారణంగా దర్శనం చేసుకునేలాగానే చేసుకొని తర్వాత వైకుంఠ ద్వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెనకాల వైపు మనం వెళ్తాం. వెనకాల వైపు అంటే దేవుడు మనకు కనిపించడు, గుర్తుపెట్టుకోండి. వన్స్ మనం దేవుణ్ణి ఎదురుగా చూసిన తర్వాత జయ విజయ దాటిన తర్వాత మనం బయటకు వచ్చేసి అక్కడ మనం వైకుంఠ ద్వారంలో ఎంట్రీ ఇస్తాం కదా. ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత మనం దేవునికి వెనకాల వైపున ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం అని కూడా పిలుస్తారు. వైకుంఠ ద్వారంలో మనం లోపల వెళ్తాము. దేవునికి వెనకాల వైపు నుంచే మనం వెళ్తాం, కానీ దేవుని మనం చూడలేము. తర్వాత నేరుగా మనమైతే ఇంకొక రైట్ టర్నింగ్ తీసుకుంటే శ్రీవారి హుండీ వస్తుంది. అదే అన్నమాట వైకుంఠ ద్వారం లోపల ఎలా ఉంటుందనేసి. దానికి సంబంధించిన పిక్స్ అంటే ఇమేజెస్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలానే ఉండదన్నమాట. ఇవి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారం ఇమేజెస్ అన్నమాట. వీటిని నేనైతే ఇంటర్నెట్ నుంచి తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. చాలామందికి ఈ వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకుంటే జన్మ ధన్యం అయిపోతుంది కాబట్టి చాలామంది ట్రై చేశారు ఈ ఇయర్. సాధారణంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి అంటే నియర్లీ 2 lakhs పిల్గ్రిమ్స్ అయితే కొండ మీద ఉంటారు. కానీ ఈ కరోనా టైంలో కేవలం 40,000 మంది కంటే ఎక్కువ మంది ఈసారి ఉండాలన్నమాట. ఎందుకంటే లిమిటెడ్గా దర్శనం టికెట్స్ అన్నీ కలిపినా కూడా బిలో 40,000 అనమాట. అప్పుడు మనం చాలామంది ట్రై చేశారు టికెట్స్ కోసం, కానీ దొరకలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకోవచ్చా చేసుకోలేమనేసి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. తిరుమలకైతే మనం వెళ్ళలేం. వితౌట్ వ్యాలిడ్ దర్శన్ టికెట్ మనమైతే తిరుమలకైతే వెళ్ళలేము. తర్వాత ఎవరైతే తిరుపతిలో ఉంటారో వాళ్ళైతే శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మనమైతే వెళ్ళొచ్చు. తరువాత నియర్లీ మదనపల్లికి దగ్గరలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కోసువారిపల్లి. నియర్లీ 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది మదనపల్లి సిటీ నుండి. అది కూడా టీటీడీ టెంపులే.
సో ఇవి అన్నమాట వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే టికెట్ లేని వాళ్ళు సో ఈ టెంపుల్స్కి వెళ్ళినా కూడా టికెట్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల లడ్డూలు కూడా అందులో అందుబాటులో ఉంటాయి. సో మీరు ఈజీగా వితౌట్ దర్శన్ టికెట్ మీరైతే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో కాదు, టీటీడీ లోకల్ టెంపుల్స్లో. కాబట్టి మీరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ మీరు తీసుకొని వెళ్తే మీకైతే వైకుంఠ ద్వారంలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వైకుంఠ ద్వార దర్శనం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసింది మీకైతే షేర్ చేశాను. సో దీన్ని మరింత మంది భక్తుల కోసం మీరు షేర్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇది మరింత మంది భక్తులకు అయితే చేరుతుంది. సో చిన్న లైక్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఏం చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.